రాష్ట్రంలో తక్కువ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు సంబంధించి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఖరీఫ్ సీజన్లో ఈసారి సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. శాస్త్రవేత్తలు చర్చించి ఏ పంటలు వేయాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నామని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విచారణకి స్వీకరించినటువంటి హైకోర్టు అందరి యొక్క అభిప్రాయాలను అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తారా అనేటువంటి దానిలో ఏమీ అభ్యంతరాలు లేదు. గౌరవ కోర్టు ఆదేశించినా సరే అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు సంబంధించినటువంటి అడ్వకేట్ హైకోర్టుకు హాజరై సిబిఐ ద్వారా విచారణ చేపట్టించేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. సిబిఐ విచారణని కోరడంతో ఈరోజు రాష్ట్ర హైకోర్టు నెల్లూరు జిల్లా కోర్టులో జరిగినటువంటి చోరీ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకి ఆదేశించింది. కోర్టు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. అధికారంలో ఉన్నాం. సిబిఐ విచారణని కోరాం మా మీద అభియోగాలు వచ్చినప్పుడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా సిబిఐ విచారణ కోరితే దాని మీద స్టే తెచ్చుకోవడం మరలా అప్పీల్ చేసుకోవడం కాకుండా ప్రాథమిక దశలోనే సిబిఐ విచారణకి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిబిఐ విచారణ చేపట్టండి. నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి నేరుగా కోర్టు దగ్గరికి వెళ్ళి మా మీద సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు మీకు నీతి నిజాయితీ ఉంటే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడుకి ఆ నీతి నిజాయితీ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు కూడా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే సిబిఐ విచారణకి సిద్ధం కమ్మని చెప్పి నేను ఏ విధంగా సిబిఐ విచారణ కోరానో అదే విధంగా సిబిఐ విచారణ కోరుకుంటే ప్రజలకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా తెలుస్తుంది. తప్పనిసరిగా రేపు జరిగేటువంటి తీర్పులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. ప్రజలకు కూడా ఎవరి మీద ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా నోళ్లు మూతలు పడిపోయేటువంటి విధంగా ఈరోజు పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ ప్రజా జీవితంలో ఉండడానికి అర్హత కలిగి ఉంటే మీరు సిబిఐ విచారణని నాలాగే కోరుకోగలిగేవారా, ఎందుకు కోరుకోలేకపోతున్నారు అని అడుగుతున్నారు. నేనేమి విచారణ వద్దని లేదు, విచారణ వస్తే దాని మీద అప్పీల్ పోవడం లేదు. మరలా స్పష్టం చేస్తున్నాం, కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. సిబిఐ విచారణ జరపడం సమంజసం అని భావిస్తున్నాం. అంతే తప్ప రాజకీయాల్లో ఉండేటువంటి వాడు ఎవరో విచారణ చేస్తే